హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టోడ్లర్ ఏజ్ ఉన్న పిల్లలకి అంటే 1-3 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి రుచికరమైన, ఆరోగ్యకరమైన అలాగే వెయిట్ గెయిన్ అయ్యే విధంగా, డైజెషన్ బాగా అయ్యే విధంగా ఒక ఈజీ ఫుడ్‌ని ఈరోజు షేర్ చేస్తాను. ఒక స్పూన్ దాల్ అలాగే ఒక స్పూన్ రైస్ తీసుకోవాలి. ఇక్కడ నేను వెజిటబుల్స్‌ని 2 పొటాటోస్ అండ్ 1 క్యారెట్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. రైస్ అండ్ దాల్ క్వాంటిటీ ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ వెజిటబుల్స్ కూడా మనం ఏదైనా వేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే నేను పొటాటో అండ్ క్యారెట్ అయితే వేస్తున్నాను. ఇలా కుక్కర్‌లోకి వేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ వరకు జీరాని వేసుకోవాలి. జీరా వేసుకోవడం వల్ల డైజెషన్ అనేది పిల్లలకి బావుంటుంది. ఎలాంటి స్టొమక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పిల్లలకి వండుతున్నప్పుడు బాగా మెత్తగా ఉండాలి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది. నేనిక్కడ పావు లీటర్ వరకు వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్‌ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ విజిల్స్ వస్తేనే బాగా సాఫ్ట్‌గా కుక్ అయిపోతుంది. ఇలా 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒక స్పూన్ తోటి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ అండ్ వెజ్జెస్ అన్నీ కూడా చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోతాయి. స్పూన్‌తో జస్ట్ మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం ఒక స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకొని నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. పిల్లలకి పెడుతున్నప్పుడు ఘీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే మనకి చాలా మంచిది. ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ వరకు ఘీనైతే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా తయారు చేసిన ఫుడ్‌ని మనం ఎవ్రీడే పెడితే గనక పిల్లల్లో మంచి డెవలప్‌మెంట్ అండ్ గ్రోత్ కనిపిస్తుంది. బాగా వెయిట్ గెయిన్ అవుతారు సన్నగా ఉన్న పిల్లలు. అదే విధంగా డైజెషన్ బావుంటుంది. ఈ వీడియోలో నేను క్యారెట్ అండ్ పొటాటోస్‌ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. డైలీ మనం క్యారెట్ అండ్ పొటాటో కాకుండా మిగతా వెజ్జెస్‌ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రొక్కోలి, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, బీన్స్ అలా 2 వెజ్జెస్ చొప్పున దాల్ అండ్ రైస్‌లో యాడ్ చేసుకొని పెడితే పిల్లలకి చాలా మంచిది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.